నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్. సింగరేణి సంస్కృతి అంటే ఇదేనా అని ప్రశ్నిస్తూ సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట కుందనపల్లి గ్రామస్తుల ధర్నా. వెలసిన దుర్గాదేవి విగ్రహం ప్రత్యేక పూజలు చేసిన ఎన్టీపీసీ హిందూ వాహిని శ్రేణులు. నూట 50 మాస్టర్ల కండిషన్ సర్క్యులర్ను విరమించుకోవాలి. చింతల శేఖర్ ఆర్జీవన్ కార్యదర్శి జీఎల్బీకేఎస్ ఐఎఫ్టీయూ డిమాండ్. అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ డి వేణు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ బి వనజాతో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్లో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. సుల్తానాబాద్ పట్టణానికి చెందిన ఎండి షజానా బేగం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పెద్దపల్లి ఆర్డీఓకు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమకు సంబంధించిన పంప్ హౌస్ వద్ద కాటం శ్రీనివాస్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు నిన్న అర్ధరాత్రి అనుమానాస్పదం స్థితిలో మరణించాడు. పంప్ హౌస్ వద్ద రాత్రి విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తలకు బలమైన గాయాలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఈ ప్రాంతంలో ఎక్కువగా దొంగలు సంచరిస్తుంటారని, స్క్రాప్ కోసం శ్రీనివాస్ పై దాడి చేసి చంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. రామగుండం పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. తోటి కాంట్రాక్ట్ కార్మికులు మాట్లాడుతూ ఇనుప సామాగ్రి దొంగిలించేందుకు వచ్చే దొంగలు శ్రీనివాస్ చంపి ఉంటారని అనుమానిస్తున్నారు. అతను డ్యూటీలో ఉండగా అక్కడ ఎలాంటి రక్షణ లేదు. ఆ పంప్ హౌస్ దగ్గర ఎన్టీపీసీ నుంచి అక్కడ నలుగురు డ్యూటీ చేస్తూ ఉంటారు కాంట్రాక్ట్ లేబర్గా. వాళ్ళకి ఎలాంటి రక్షణ లేదు. ఎన్నో మార్లు వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళకు మేము నైట్ షిఫ్ట్లో మాకు భయంగా ఉన్నది, ఇక్కడ దొంగలు వస్తారు అన్ని చెప్పినప్పటికీ కూడా ఎలాంటి పట్టించుకోలేదు. ఈరోజు అతన్ని దొంగల ఎవరు అనేది తెలియదు, వచ్చి అతన్ని కొట్టి చంపిర్రు. కాబట్టి ఇట్లాంటి రక్షణ లేకనే ఈయన మీద దాడి జరిగింది. ఇక ఇంతకుముందు కూడా అనేక మార్లు జరిగినాయి. కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు పెడచెవిన పెట్టిర్రు. అక్కడ సిఎస్ఎఫ్ఓలు కానీ రక్షణ ఎలాంటి రక్షణ కనిపించకుండా ఒకరినే డ్యూటీలో ఉంచడం వల్ల నైట్ షిఫ్ట్లో కానీ సెకండ్ షిఫ్ట్లో కానీ చాలా భయంగా అక్కడ అంత చెట్లు చెదారం అంత అక్కడ జన సెన్సారం లేని ప్లేస్లో ఇట్లాంటివి చేయడం కరెక్ట్ కాదు. ఎన్టీపీసీ యాజమాన్యం దీనికి బాధ్యత వహించాలి. ఖచ్చితంగా వారి కుటుంబానికి న్యాయం జరగాలి. కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నుంచి డెడ్ బాడీ కదిలే లేదు. ఖచ్చితంగా వారి నష్టపరిహారం చెల్లించాలి. ఈ తప్పిదాలు జరిగినాయి. ఇక్కడ ఏదైతే సేఫ్టీ లేదు, ఆ సేఫ్టీ ఎందుకు తీసుకోలేదు కాబట్టి దీని మీద కూడా ఎంక్వైరీ జరగాలి. మేనేజ్మెంటు ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకొని ఎవరున్నారో దొంగలను శిక్షించాలి. అట్లాగే దాని బాధ్యులైన వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎలక్షన్ వల్లనే అయింది. ఇది ఒక్కసారి కాదు, ఇప్పటికి ఒక 10-15 సార్లు ఇట్లా దొంగతనాలు అయింది, దాడి అయింది. వాళ్ళు కూడా ఎంప్లాయీస్ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అయినా కూడా కాంట్రాక్ట్ కానీ ఎన్టీపీసీ యాజమాన్యం కానీ పట్టించుకోలేదు. పట్టించుకోవడం వల్లనే ఇప్పుడు ఈ కారణమైంది.
దొంగతనాలు జరిగినాయి. వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిండ్రు ఆల్రెడీ, ఆ యజమాన్యం కూడా చెప్పిండ్రు. వాళ్ళు ఆల్రెడీ సెక్యూరిటీ పెడతామని చెప్పేసి చెప్పడం మాటల వరకే, చేతుల వరకు కాలేదు. ఇప్పుడు ఆ నిర్లక్ష్యం వల్లనే ఇప్పుడు ప్రాణాలైంది. ఇప్పుడు ఈ కుటుంబం కాకుండా అక్కడ ఉన్న ఇంకొక 10 కుటుంబాలకు కూడా హానికరం ఉన్నది. ఇది తక్షణమే ఎన్టీపీసీ వాళ్ళు సీసీ కెమెరాలు అక్కడ ఉన్న ఏరియాలో చాలా దొంగతనాలు అయినా కూడా సీసీ కెమెరాలు ఎక్కడ ఒక్కటి కూడా పెట్టలేకపోయిండ్రు. వాళ్ళు ఏది ఉన్న మాటల వరకే ఉన్నది కానీ చేతుల వరకు ఏం లేదు. ఎంప్లాయీలను అస్సలు పట్టించుకోవడం లేదు. ఇంకొకటి రక్షణ కూడా లేదు అక్కడ ఉన్న కుటుంబాలకు కానీ ఎంప్లాయీలకు కానీ ఏం లేదు. దీని పరంగా మీరు కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ కానీ ఎన్టీపీసీ యాజమాన్యం కానీ కోరుతుంది. సింగరేణి గోదావరి కాని 2వ గనిలో పనిచేస్తున్న కార్మికుడు పెంచాల తిరుపతి అనే వ్యక్తి తన బినామీల ద్వారా రామగుండం ఎన్టీపీసీ బూడిద చెరువులో లోడింగ్ కాంట్రాక్టు పనులు దక్కించుకునేందుకు ప్రభావిత గ్రామమైన కుందనపల్లి గ్రామస్తుల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపిస్తూ ఆ గ్రామస్తులు సోమవారం నాడు స్థానిక జీఎం కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. సింగరేణి సంస్థ కార్మికులకు నేర్పిస్తున్న సంస్కృతి ఇదేనా అని మండిపడ్డారు. ఎన్టీపీసీ బూడిద చెరువు ప్రభావిత గ్రామమైన మాకు న్యాయపరంగా చట్టబద్ధంగా దక్కాల్సిన బూడిద లోడింగ్ పనులకు తమ గ్రామానికి ఎటువంటి సంబంధం లేని గోదావరి కనికి చెందిన సింగరేణి కార్మికుడు పెంచాల తిరుపతి డబ్బులు ఇచ్చి కొంతమందిని బినామీలను సృష్టించుకొని తమ గ్రామంపై ఉసిగొలుపుతున్నాడని ఆరోపించారు. వ్యక్తి మా గ్రామాన్ని దోసుకోవడం జరుగుతుంది యాష్ ప్లాంట్ ద్వారా. దయచేసి చెప్తా ఉన్నాము, మా జోలికి రావద్దు, మా గ్రామస్తుల జోలికి రావద్దు. ఏదున్నా మా గ్రామానికే చెందాలి. ఈరోజు మేము కమిషనర్ దగ్గరికి పోవడం జరిగింది, అట్లాగే జిఎం ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. చెప్తా ఉన్నాము, మా జోలికి రావద్దు, మా యాష్ ప్లాంట్ మాకే ఇవ్వండి అని కోరుకుంటా ఉన్నాము. గ్రామస్తులు అందరం కూడా జేఎం గారిని కలుద్దామని ఈరోజు అందరం కూడా పెద్ద ఎత్తున వచ్చినాం జేఎం గారిని కలవడానికి. ఈ పెంచాల తిరుపతి అనే సింగరేణి ఉద్యోగి మా కట్ట మీద మేము ఏదైనా భూ నిర్వాసితులం 2000 ఎకరాల భూములు ఓటుకున్నాం. ఏ రోజు మీ కట్ట మీదకి పోయి ఏ విషయమన్నా అడుగుదామని చెప్పిపోతే లారీలు ఎక్కించి చంపుతాను బెదిరిస్తుండు. కాబట్టి ఈ పెంచాల తిరుపతి అనే వ్యక్తి 100 కోట్లు 10 సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో 100 కోట్లు సంపాదించుకున్నాడు. ఆ 100 కోట్లు సంపాదించుకొని ఈరోజు కూడా నేనే బతుకుతా, నేనే మొత్తం యాష్ ఫండ్ అంతా నేనే అని చెప్పి రౌడీలను గుండాలను పట్టుకొని యాష్ ఫండ్ అంతా తిరుగుతుండు. మేము పోయి ఏ విషయమన్నా తెలుసుకుందామని అడుగుదామనుకున్న గ్రామస్తులు ఎవరు కూడా భూనిరాశితులు 2000 ఎకరాల భూములు ఓటుకుని ఉన్నాం. మేము ఏదైనా చరిత్రలోకి ఏమైనా పోయి అడుగుదామని చెప్పన్నా కానీ మీ మీద లారీలకి చంపుతా అని చెప్పి బెదిరిస్తుండ్రు. కాబట్టి ఏంటంటే ఇలా మీ గ్రామస్తులు అందరం కూడా కలిసి ముందుకు పోయి అందరం కూడా యాష్ ద్వారా అందరం బతకాలని చెప్పి అనుకుంటున్నాం. వేరే సహాయంలో ఆయన పెంచాల తిరుపతి అనే వ్యక్తి 100 కోట్లు సంపాదించుకొని ఎవరికో వాళ్ళకి కావాల్సిన మాజీ ఎమ్మెల్యేలకు ముడుపులు ముట్టే చెప్పి ఆయన కావాల్సినంత దోచుకొని ఈరోజు కూడా మేము అదే రీతిగా మేము తింటా నేను బతుకుతా అని చెప్పి అదే విధంగా కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలను 3-4 ముంగట పెట్టుకొని ఎన్నుకుండి బినామీగా ఎన్నుకుండి అంతా నడిపిస్తాడు. రౌడీలను గుండాలను పెట్టుకొని బినామీగా నడిపించుకుంటూ మమ్మల్ని చంపుతా బెదిరిస్తా అని చెప్పి ఈరోజు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తాడు. మాకు తగిన న్యాయం ఈరోజు జీఎం గారు ఖచ్చితంగా చేయాలి, లేకపోతే ఇక్కడి నుంచి పోయే ప్రసక్తి లేదు. మాకు ఖచ్చితంగా ఇక్కడి నుంచి పెంచాల తిరుపతి అనే వ్యక్తిని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి. చేయకుంటే మాత్రం ఇక్కడి నుంచి గదిలేదు లేదు. ఎంతవరకైనా అని మేము తెగించి పోరాడమే. కుందనపల్లి గ్రామస్తులు అందరం కూడా కలిసి బతకాలని చెప్పి అనుకుంటున్నాం. దీనికంటే ముందు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దోసుకొని తిన్నారు. ఇదే పెంచాల తిరుపతి మాజీ ఎమ్మెల్యేలను అడ్డు పెట్టుకొని దోసుకొని తిన్నాడు. ఆయన కావాల్సిన వాళ్ళకి ముడుపులు ముట్ట చెప్పి అన్ని చేసిండు. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ముంగడ పెట్టి 3-4 ముందడ పెట్టి ఇలా మేము బతుకుతాం మీరు బతుకుతారు అని చెప్పి వాళ్ళని ముందు పెట్టి టెండర్లు మాకు పర్మిషన్ వచ్చింది, మిషన్ పర్మిషన్ వచ్చింది, మాకు వేలం ద్వారా మేము తీసుకున్నాం అని చెప్పి వాళ్ళు అన్ని లేనిపోని కట్టుకథలన్నీ చెప్పి ఈరోజు మమ్మల్ని చేసి ఇబ్బందులు పెట్టుతున్నారు. కాబట్టి మాకు తగిన న్యాయం ఖచ్చితంగా పెంచాల తిరుపతి అనేటువంటి ట్రాన్స్ఫర్ చేసి మాకు తగిన న్యాయం చేయాలి జీఎం గారు. లేకుంటే ఎక్కడికైనా పోతాం, బలరాం నాయకు హైదరాబాద్ పోయి కూడా కలుస్తాం. ఈ విధంగా హెచ్చరిస్తాను. రామగుండం ఎన్టీపీసీ ఏరియా సోలార్ ప్లాంట్ పక్కనే ఉన్న ఏరియాలో అష్టభుజాలతో సింహవాహిని దుర్గాదేవి విగ్రహం బయటపడింది. సోమవారం సాయంత్రం 5 గంటలకు తెలిసిన వివరాల ప్రకారం సోలార్ ప్లాంట్ పక్కన స్థలంలో దుర్గా అమ్మవారి విగ్రహం బయటపడింది. స్థానికులు గుర్తించి హిందూ వాహిని శ్రేణులకు తెలపడంతో హిందూ వాహిని శ్రేణులు అర్చకులు సతీష్ శాస్త్రి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి విగ్రహాన్ని పాలతో సంప్రోక్షణ చేసి పసుపు కుంకుమలు సమర్పించి ప్రత్యేక హారతులు ఇచ్చి కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాంతంలో అష్టభుజాలతో సింహవాహినిపై దుర్గాదేవి అమ్మవారు వెలిసిన తీరు చాలా సంతోషకరమని అన్నారు. అప్పుడే వచ్చి
మైసమ్మ వరకు ఉంటుంది అరే ఫస్ట్ ఫోటో ఇస్తారు అరే బాబు ఫస్ట్ ఒక ఫోటో తీయమంటే రామగుండం కమిషనరేట్ పరిధిలోని గోదావరికని ఎన్టీపీసీలో 46 మైసమ్మ గుడుల విధ్వంసాన్ని చట్టవిరుద్ధంగా నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ మరియు సంబంధిత అధికారులు అందరిపై చట్టరీత్యా ఎంక్వైరీ చేసి కేసులు నమోదు చేయాలని హిందూ ఐక్యవేదిక నాయకులు కొండపర్తి సంజీవ్ కుమార్ పేరుపై గోదావరికని 1 టౌన్ మరియు ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా హిందూ ఐక్యవేదిక నాయకులు సుల్వా లక్ష్మీ నరసయ్య మరియు అంబటి నరేష్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు డైరెక్షన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2010లో ఇచ్చిన 262 జీవోలో ఉన్న నిబంధనలకు విరుద్ధంగా మున్సిపల్ అధికారులు గుడులను కూల్చారని, కాబట్టి పోలీసు శాఖ నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ మరియు ఈ విధ్వంసంలో పాల్గొన్న అధికారులపై కేసు నమోదు చేసి ప్రాసిక్యూషన్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రాంతంలో ఉన్న బొగ్గు గన్లపైన, ఓపెన్ కాస్ట్లపైన, డిపార్ట్మెంట్లపైన మేము అండర్గ్రౌండ్ దిగేటప్పుడు కూడా కార్మికులుగా మమ్మల్ని సల్లంగా చూడు తల్లి అని చెప్పేసి దారి మైసమ్మ తల్లికి మొక్కి మా కాలనీలలో కూడా అందరం కూడా దారి మైసమ్మలు పెట్టుకొని హైందవ సాంప్రదాయం ప్రకారం మనం తరతరాల నుంచి వెళ్ళి వస్తూ ఉన్నాం. ఇదంతటికి కూడా హిందువులను అవమానపరచడానికో లేకపోతే కుట్ర రాజకీయ శక్తులు కొనడానికో చేసిన చర్యగా చేస్తూ ఉన్నారు. సమాజం కూడా చూస్తూ ఉన్నారు, హైందవ సమాజం కూడా చూస్తూ ఉన్నది. ఆ రోజున ఆందోళన కార్యక్రమాలు చేసినాం, వాళ్ళ మీదనే ఫిర్యాదు చేయడానికి ఇవాళ 1 టౌన్ కూడా రావడం జరిగింది. ఇది కనుక ఖచ్చితంగా చర్యలు లేకపోతే మా కార్మికులంతా రోడ్లెక్కి మా హిందూ సాంప్రదాయం ఏదైతే ఉన్నదో దానికి ఎవరైతే కుట్రశక్తులు ఉన్నాయో వాళ్ళను కూలదోసేదాకా కూడా మేము ఊరుకోబోమని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తరుముకున్నట్టుగా మరి నిన్న మొన్న హడావిడైతే మీరు చూసిండ్రు. నిండు పున్నమి నాడు హిందూ దేవాలయాలను కూల్చివేస్తే మేము కాదని చెప్పి మాట్లాడిన వాళ్ళకే మేము ఇవాళ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము. మీరు కాదు అన్నప్పుడు కూల్చివేసిన వాళ్ళపై ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదో మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాము. అయితే అదే రకంగా చట్టాలు ఎవరికి చుట్టాలు కావు అనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసంతో ఈరోజు హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో దానికి కట్టుబడి ఉన్నట్టయిందుంటే, మీ పాత్ర లేనట్టయిందుంటే వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఆలయాల పునర్నిర్మాణం వెంటనే ప్రారంభం కావాలని చెప్పి ఈ సందర్భంగా హిందూ ఐక్యవేదిక ద్వారా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై. శివకేశవులకు పవిత్రమైనటువంటి రోజు అయినటువంటి కార్తీక పౌర్ణమి రోజు అర్ధరాత్రి దాటినాక మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు వారికి సహకరించిన ఇతర అధికారులపై మరి చర్యలు తీసుకోవాలని మహమ్మద్ గోరి, మహమ్మద్ గజనీ లాంటి వాళ్ళను కూడా తలపించే విధంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని మైసమ్మ తల్లి దేవాలయాలను కూల్చడాన్ని హిందూ సమాజం తరఫున మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు హిందూ సంఘాల ఐక్యవేదిక తరఫున గోదావరికని 1వ పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ యొక్క ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా మరి వివరించి విచారణ జరిపించి బాధ్యులైన వారిపై కేసు నమోదు చేయాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు చెబుతున్నట్టుగా మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి మైసమ్మ దేవాలయాలు కూలగొట్టారని ఏదైతే చెప్తున్నారో మరి దాన్ని మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారని తెలియాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి వారికి ప్రేరేపించినటువంటి అదృశ్య శక్తులు కానీ ప్రత్యక్ష శక్తులు కూడా మరి బయటపడాలని, దానిపై పూర్తి విచారణ జరిపించాలని మరొకసారి హిందూ సంఘాల ఐక్యవేదిక తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. క్షేత్రంలో హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి ఉద్దేశపూర్వకంగా విల్ఫుల్గా ఒక అస్తిత్వాన్ని, ఒక సెంటిమెంట్ని, ఒక సాంప్రదాయాన్ని ఇవాళ దాన్ని ఎట్టి పరిస్థితులలో కూడా సాంప్రదాయాన్ని కాపాడవలసింది పోగా నాశనం చేసి, గుళ్ళను నాశనం చేసి ఇవాళ హిందూ సమాజాన్ని
కంప్లీట్గా అవమానించేటువంటి కార్యక్రమం జరిగింది. కాబట్టి ఇవాళ హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో అందరు నాయకులు కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. వారి మీద అప్రోప్రియేట్ నెసెసరీ యాక్షన్ షుడ్ బి టేకెన్ అగెన్స్ట్ దెమ్. అడిషనల్ కలెక్టర్ గారా, కమిషనర్ గారా, డిప్యూటీ కమిషనర్ గారా విచారణ చేసి చట్టం అందరికీ ఒకటే విధంగా ఉంటుంది, చట్టము అధికార వర్గానికి చుట్టం కాదని నిరూపించాల్సినటువంటి బాధ్యత. పారదర్శకంగా ఎంక్వైరీ చేసి వారిని దోషులపైన కఠినమైనటువంటి శిక్షలు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఇలా 1 టౌన్ పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది. కావున ఉన్నత స్థాయి అధికార యంత్రాంగము ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్లకు కొమ్ము కాస్తుందని బహిరంగంగానే ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి అధికార యంత్రాంగం కూడా. ఇలా లీడర్లు మంచిగా కడుపుల సల్ల కూడా మంచిగా ఉంటారు. ఇలా మీ మీద బట్టగాల్సి మీద వరేసినట్టుగా మీ మీద కూడా అయిందని గ్రహించి ఎంతటి పెద్ద ఉన్నతాధికారి అయినా కానీ ఇవాళ చట్టంలో శిక్షలకు గురి కావాల్సిందే అని గుర్తుపెట్టుకొని పోలీసు వారిని కూడా ఉన్నత స్థాయి యంత్రాంగాన్ని కూడా మీరు పారదర్శకంగా మరి ఒకసారి విచారణ చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని చెప్పి మేము హిందూ ఐక్య వేదిక తరఫున కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తున్నాం, అప్పీల్ చేస్తా ఉన్నాం. గోదావరిలోయ బొగ్గుగని కార్మిక సంఘం GLBKS IFTU RG1 డివిజన్ కమిటీ సమావేశం గోదావరికని IFTU కార్యాలయంలో జరిగింది. సందర్భంగా గోదావరిలోయ బొగ్గుగని కార్మిక సంఘం RG1 డివిజన్ కార్యదర్శి చింతల శేఖర్ మాట్లాడుతూ సింగరేణి కార్మికులు సంవత్సరంలో తప్పనిసరిగా 150 మాస్టర్లు ఉండాలని, లేని ఎడల వారిపై చర్యలు తీసుకుంటామని సింగరేణి యాజమాన్యం సర్కులర్ విడుదల చేసిందని, ఇది గైర్హాజరవుతున్న కార్మికులను డ్యూటీలు చేయించేందుకు ఉద్దేశించబడిన సర్కులర్ అని యాజమాన్యం నమ్మించే ప్రయత్నం చేస్తుందన్నారు. ఇది కార్మికులను ఉదయించాలని తమ లక్ష్యాన్ని దొడ్డిదారణ అమలు చేసే ప్రయత్నమని, ఈ లక్ష్యంతో తీవ్ర అనారోగ్యంతో పనిచేయలేని పరిస్థితిలో ఉన్న కార్మికులను మెడికల్ అండ్ ఫీడ్ చేయాల్సి ఉండదు. వారిని ఫీడ్ చేశారని వారసుల ఉద్యోగాలు ఎగ్గొట్టే కుట్రకు ఒడిగట్టిందన్నారు. కామ్రేడ్స్, సింగరేణిలో నూతనంగా యాజమాన్యం ప్రవేశపెట్టినటువంటి ప్రతి సంవత్సరం కూడా 150 మాస్టర్లు ఉండాలనేటువంటి సర్క్యులర్, అలాగే అండర్గ్రౌండ్లో అయితే 16 మాస్టర్లు, మళ్ళీ సర్ఫేస్లో 20 మాస్టర్లు అనే విధానాన్ని తీసుకొచ్చింది. ఇది కార్మికులందరికీ వ్యతిరేకమైన విధానం. దీనివల్ల కార్మికుల్లో చాలా భయాందోళనకు గురవుతున్నటువంటి సందర్భం ఉన్నది. సింగరేణి ఇలాంటి సర్క్యులర్ అంతా కూడా కార్మికులను ఎంతైనా కొంత మట్టుకు డిస్మిస్ చేయాలి కార్మికులనే ఉద్దేశంతో ఇలాంటి సర్కులర్ తీసుకురావడం జరిగింది. దీన్ని గోదావరి బొగ్గుగని కార్మిక సంఘం IFTU పక్షాన మేమంతా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఇలాంటి సర్కులర్ను సింగరేణి యాజమాన్యం వెంటనే రద్దు చేయాలని, సింగరేణిలో ఎప్పటిలాగే ఆ 100 మాస్టర్ల విధానం ఉండాలని, దానికి సంబంధించినటువంటి ఎవరైతే 100 మాస్టర్లు చేయని కార్మికులు ఉంటారో వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇస్తూ, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటే వాళ్ళకు సర్ఫేస్ డ్యూటీలు ఇప్పిస్తూ వారిని డ్యూటీ చేసే విధానంగా తీసుకురావాలని, కానీ ఇలా 150 మాస్టర్లు ప్రతి సంవత్సరం చేయాలి అనే దాన్ని చేయడం వల్ల వాళ్ళు ఇంకా ఒత్తిడికి గురయ్యి వాళ్ళంతా డ్యూటీలు చేయలేటువంటి పరిస్థితి ఉంటుంది. దానివల్ల ఉద్యోగాలు కోల్పోతారు. కొన్ని వేలాది మంది కార్మికులు దీనివల్ల డిస్మిస్ అయ్యే పరిస్థితి ఉన్నది. వాళ్ళందరి జీవితాలన్నీ పాడే అలాంటి పరిస్థితి ఉన్నది. కావున ఈ సర్కులర్ను వెంటనే రద్దు చేయాలని మేము గోదావరి బొగ్గుగని కార్మిక సంఘం IFTU పక్షాన డిమాండ్ చేస్తాం. సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం ఆదేశానుసారం సింగరేణి సంస్థలో పనిచేయు ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణ కొరకు శ్రీ షణ్ముఖ శివచంద్ర హైదరాబాద్ యోగా గురువుచే ప్రాచీన యోగా దినచర్య కార్యక్రమం మిషన్ హెల్తీ సింగరేణి అనే కార్యక్రమం స్థానిక RCOA క్లబ్ నందు నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా RG1 GM లలిత్ కుమార్ మరియు సేవా అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా GM మాట్లాడుతూ ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరూ సమాజంలో ముఖ్యంగా గుడ్ ఫ్యామిలీ గుడ్ వర్కర్గా యోగా వలన కలుగు ఫలితాల గురించి ఈ కార్యక్రమం చైర్మన్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఇటు దానిని ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ యోగా ఆచరించి ఆరోగ్యవంతులుగా ఉండాలని తెలిపారు.
ఆర్జినల్ ఏరియాలో మొట్టమొదటిగా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినందుకు మన జిఎం గారికి, అలాగే సింగరేణి ఇన్సిడెంట్ నాయకులు కిరణ్ గారికి, చంద్రుక చంద్రస్వామి గారు రెండవారు సింగరేణి వ్యాప్తంగా చేసుకోగలుగుతున్నాం. ఇది మన చైర్మన్ శ్రీ బల్వన్ నాయక్ గారి చొరవతో సింగరేణి ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యంగా ఉండాలి అన్న దానితో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈరోజు ఆర్జీవన్లో మొదటిసారిగా చేస్తున్నాం. దీని తర్వాత సింగరేణి అన్ని ఏరియాలో ఉండడం జరుగుతుంది. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, ఒక ఎక్సర్సైజ్ చేస్తే బాడీకి బెనిఫిట్ అవుతుందా కాదని అందరికీ తెలుసు. ఎక్సర్సైజ్ చేయకుండా జస్ట్ సెడెంటరీ అంటాం, ఐడియల్ గా బాడీ ఉంటే ఎట్లా అవుతుందో తెలుసు. అట్లనే మనసుకు కానీ మన యొక్క ఆత్మకు కానీ చేయాల్సిన ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ తో మాత్రమే రాదు, అది యోగా ద్వారా మాత్రమే కుదురుతుంది. మీరు గమనిస్తుంటారు మానసిక ఆందోళనలు కానీ ఇవన్నీ ఎవరైనా లేని వాళ్ళు ఉంటారా? నాకేమి సమస్య లేదు, 24 hours హ్యాపీగా ఉన్నాను వాళ్ళు చేతులు ఎత్తారా? మేము 3rd క్లాస్ పిల్లవాడిని వాళ్ళు పిలిచినా కానీ నీకేమన్నా ప్రాబ్లం ఉందంటే ప్రాబ్లం ఉందని అంటారు. ఎందుకు? నెక్స్ట్ డే హోంవర్క్ మా అమ్మ తిప్పిందనో నాన్న తిప్పిందనో టీచర్ తిప్పిందనో. అయితే ఈ రకమైన ఆలోచనలు, ఏ ఆలోచనలు లేని వాళ్ళు ఉన్నారు? ఆలోచనలు ఏమి లేకుండా క్లియర్ గా ఉండే తెల్లగట్టలాగా మనసు వాళ్ళు ఉన్నారు ఉంటారా? లేదు. ఎందుకు? మనం ఒక నిమిషం ఆగితే ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలు, ఈ ఆలోచనలన్నీ ఇప్పుడు ఆలోచనలు అనేది ఒక పేపర్ లాంటిది ఏదో అనుకుందాం అంటే ఒక్కొక్క ఆలోచనలు కానీ ఒక్కొక్క చెత్తలాగా అయితే ఇవి రోజు పడుతూనే ఉన్నాయి. కానీ మరి శుభ్రం చేయడం ఎట్లా? మన ఇల్లు కానీ మన పరిసర ప్రాంతాలు కానీ మన ఆఫీస్ ఎంత క్లియర్గా ఉండాలో ఈ ఆలోచనలు అనేవి పేరుకుపోతుంటే అది ఓవర్లోడ్ అవుతుందంటారా క్లియర్ ఉంటుంది, క్లియర్ ఉంటుంది. సో ఈ ఆలోచనలు కానీ వీటన్నిటి ప్రశాంతమైన మనసు ఉండాల్సిన అవసరం ఉందా లేదు? మనం బాడీని శుభ్రం చేసుకుంటుంటాం రోజు, అవునా కదా? భారతీయ సంస్కృతి గొప్పది, సనాతన ధర్మం గొప్పదని మనం ఈరోజు చెప్పుకుంటున్నాము. మరి భారతీయ సంస్కృతిలో ఒక భాగం ఏంటంటే యోగా. అంతే. మునులు ఋషులు చాలా ఎన్నో బోధించారని చెప్పి మరి వాళ్ళందరూ అంత లాంగెస్ట్ లైఫ్ హెల్తీగా లీడ్ చేయడానికి కారణం ఏంటంటే యోగా. నాకు తెలిసి అది బహుశా వారు వివరిస్తారు మనకు. ఈ కార్యక్రమంలో మమ్మల్ని పార్టిసిపేట్ చేసినందుకు, ఇంత గొప్ప కార్యక్రమం మన దగ్గర ఏర్పాటు చేసినందుకు చైర్మన్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇందాక వాళ్ళు చెప్పినట్టు యోగా అనేది ఒక రోజు చేసి వదిలిపెట్టేది కాదు. కన్సిస్టెన్సీ, కంటిన్యూటీ ఉంటేనే దాని ప్రభావం మన శరీరం మీద ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే మేము కూడా ఎక్స్పీరియన్స్ అవుతున్నాము. రెగ్యులర్గా యోగా క్లాసెస్ పెట్టుకుంటున్నాం మా కాలేజీలో. అన్ఫార్చునేట్ ఏమైందంటే ఈసారి మనకు మరి సేవా తరఫున యోగా క్లాసెస్ లేకపోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది. అది జిఎం గారి రిక్వెస్ట్ చేసాం కూడా ఒకసారి చూడమని. మరి అది ఎంతవరకు వచ్చిందో తెలియదు. వాటర్ మీరు కూడా ఎండి గారికి ఒక మాట సజెషన్ ఇవ్వాల్సిందని నేను వేదిక కోరుకుంటున్నాను. పారిశ్రామిక ప్రాంతంలో అనుమతి లేని ల్యాబ్స్ పైన, అర్హత లేని టెక్నీషియన్స్ పైన వెంటనే సంబంధిత డిఎంహెచ్ఓ అధికారులు చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కొంటు సాగర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతంలో ఇబ్బడి ముబ్బడిగా అనుమతులు లేకుండా ప్రైవేట్ హాస్పిటల్లో ఏదో ఒక మూలన రక్త, మూత్ర, ఇతర పరీక్షల పరికరాలను ఏర్పాటు చేసుకుని అర్హత లేని టెక్నీషియన్స్తో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ వేలల్లో పరీక్షల పేరుతో డబ్బులు దండుకుంటున్నారని వారు ఆరోపించారు. అవసరం లేకున్నా రక్తమూత్ర పరీక్షలు, రక్త కణాల పరీక్షలు చేయించుకోవాలని పేషెంట్లను భయభ్రాంతులకు గురిచేసి పరీక్షల పేరుతో ₹1000 దండుకుంటున్నా గానీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం దారుణమన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి గోదావరి కనివారి ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా అఖండ భజన, 24 గంటల భజన శనివారం సాయంత్రం 6 గంటల నుండి ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు గ్లోబల్ అఖండ భజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం నిరుపేదలకు నిత్యావసర సరుకులు మరియు రగ్గులు, దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి అతిథిగా శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు బి వెంకటస్వామి పాల్గొని స్వామివారి సందేశం అందించారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్స్ కె రాజేశం, మల్లయ్య, రాంబాబు, కన్వీనర్ ఎం శంకరయ్య, సమితి కోఆర్డినేటర్ సత్యనారాయణ, కిషోర్, మధునయ్య, శంకర్, దుర్గయ్య, కృష్ణయ్య, ఈశ్వరరావు, మహిళా సభ్యులు నర్మద, లక్ష్మి, అరుణ, శైలజ, రాజేశ్వరి, సరోజన తదితరులు పాల్గొన్నారు. ప్రేమ మార్గంలో నడవాలని చెప్పేసి స్వామివారు కోరుకున్నారు. కాబట్టి ఇటువంటి సంస్థ పరంగా ఒకటి సేవా కార్యక్రమం, ఒకటి ఆధ్యాత్మిక కార్యక్రమం,
ఒకటి బాలవికాస్ కార్యక్రమం, ఒకటి సత్సంగ. స్వామి ఐదింటిని పట్టుకోమన్నాడు. సంస్థలో మనం వ్యక్తిగతంగా సాధన అవలంబించాలి. ఉదయం లేవగానే 21 సార్లు స్వామి సుప్రభాతం చేయాలి, స్వయం చేయాలి. నవసూత్రాల్లో చెప్పారు స్వామి, నేను చెప్పినే కాదు. కాబట్టి నవసూత్రాన్ని సంస్థకు సంబంధించినటువంటి వరకు భావాన్ని ప్రపంచం అందరూ కూడా వెలుగెత్తి చాటున్నారు. కాబట్టి స్వామి చెప్పినటువంటి విషయాలు ఒక రెండు మనం చేసుకున్నాం. ఏంటంటే స్వామి పుట్టపర్తికి వెళ్ళాము, మనకు ఒక సేవ ఇచ్చారు. ఆ సేవను మరి ఉన్న రోజులు ఈ 11 రోజులు సేవ ఇచ్చి 11 రోజులకు 7 రోజులు చేసుకున్న ఒక భక్తులు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే కమాన్పూర్ మండల ఎంపీఓగా విధిలో చేరిన సౌమ్యను సోమవారం కమాన్పూర్ మండలం కారోబార్లో సంఘం ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కమాన్పూర్ మండల కారోబార్ల సంఘం అధ్యక్షులు బర్ల భూమయ్య, రాచకొండ భీమరాజు, దుర్గం రాజు, మంగ సంతోష్, బూస సాకేత్, సాగర్ల నరేష్, మరల రమేష్, అగ్గిమల్ల సతీష్, మండల విజేంద్రరెడ్డి, ఇరుగురాల శంకరయ్య, కమాన్పూర్ మండల గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. రైతుల కళలను సహకారం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమని కమాన్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వైన రాజు అన్నారు. మండలంలోని ముల్కలపల్లి, కమాన్పూర్, రాజాపూర్, గుండాపూర్, పేరంపల్లి, నాగారం, సిద్దిపల్లె గ్రామాల్లో సోమవారం సెర్ప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు ప్రారంభించారు. సందర్భంగా మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని దళారులు విక్రయించి మోసపోవద్దన్నారు. ప్రభుత్వం మద్దతు ధరతో రైతులకు మేలు చేసే విధంగా గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతును రాజును చేయాలని, దళారీ వ్యవస్థను రూపుమాపాలని, మహిళలను ఆర్థికంగా స్వావలంబన దిశగా చేర్చాలని, ఏ ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేశామో సబ్బండ వర్గాలు అభ్యున్నతితో ఉండాలని కలలు కన్నటువంటి రాష్ట్ర ప్రజా ప్రభుత్వం నేడు ఐకేపీ కొనుగోళ్లు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. గడిచిన 10 సంవత్సరాల కాలంలో తాలు తప్ప తెలిసేది కాదు, రైస్ మిల్లులు దించుకోపోయేటి, రైతన్న అన్నమో రామచంద్ర నేర్చేది, మద్దతు ధర రాకపోయేది, గన్నీ బ్యాగు దొరకపోయేది, కనీసం సన్నవడ్లు పండిస్తే బోనస్ ఉండపోయేది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్. సింగరేణి సంస్కృతి అంటే ఇదేనా అని ప్రశ్నిస్తూ సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట కుందనపల్లి గ్రామస్తుల ధర్నా. వెలసిన దుర్గాదేవి విగ్రహం, ప్రత్యేక పూజలు చేసిన ఎన్టీపీసీ హిందూ వాహిని శ్రేణులు. నూట 50 మాస్టర్ల కండిషన్ సర్క్యులర్ను విరమించుకోవాలి. చింతల శేఖర్, ఆర్జీవన్ కార్యదర్శి, జీఎల్బీకేఎస్ ఐఎఫ్టీయూ డిమాండ్.
ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.